నువ్వు కోతిని దాని డబ్బు కోసం పెళ్లి చేసుకుంటే చివరికి డబ్బు పోయి కోతి మాత్రమే మిగులుతుంది. నిజమైన స్నేహితులు కలిసి నీరు తాగినా కూడా అది మధురంగానే ఉంటుంది. డబ్బు వాడే కొద్దీ అంతమవుతుంది, మెదడు వాడే కొద్దీ పెరుగుతుంది. నీ శత్రువు కోసం సమాధిని తవ్వేటప్పుడు నీ కోసం కూడా ఒక సమాధిని తవ్వి పెట్టుకో. రాత్రి ఎంత పొడవైనా సరే పొద్దున సూర్యుడు వచ్చి తీరుతాడు. నువ్వు గెలిచినప్పటికంటే ఓడిపోయినప్పుడు చాలా నేర్చుకుంటావు. శవపేటిక ఎంత చక్కగా అందంగా రూపొందించినా ఎవడు వెంటనే మరణాన్ని కోరుకోడు. నీరు ప్రశాంతంగా ఉన్నంత మాత్రాన దానిలో మొసళ్ళు లేవని కనుకోకు. రోడ్డు పక్కన ద్రాక్ష మొక్కలు నాటినవాడు, అందమైన అమ్మాయిని వివాహం చేసుకున్నవాడు, ఇద్దరిది ఒకే సమస్య. ఒక చేప ఒక పక్షి ప్రేమలో పడవచ్చు, కానీ ఆ ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండలేరు. అపరిచితుడితో భోజనం పంచుకో, పర్వాలేదు, కానీ ప్రేమను మాత్రం నీ కుటుంబంతోనే పంచు. నీ శత్రువుతో పడుకున్న స్త్రీని ఎప్పుడూ నమ్మకు. కొత్త దాని కోసం ఉన్న మంచిదాన్ని వదిలేయకు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.